రిలీజ్ ముందు నిధి అగర్వాల్ తన పుంజస్కంధాలపై మోసింది. రిలీజ్ తర్వాత సినిమా థియేటర్లో చూసిన తర్వాత పవన్ అన్న తన పుంజస్కంధాలపై సినిమా మోసినట్టు అనే ఫీలింగ్ కలిగింది. చెప్తున్నాను ట్రోల్ చేసే ప్రతి ఒక్కడికి హరిహరాదులు కనపడితే హరిహర వీరమ్మని చూస్తే హరిహరాదులు కనపడితే ఖచ్చితంగా సినిమా అయితే సూపర్గా ఉంది. ప్రతి సిచ్యువేషన్ చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే సాంగ్స్ బాగున్నాయి. అనసూయ వస్తుంది కదా కొద్దిసేపు, అనసూయ పక్కన ఇంకొక ఉంది, వాళ్ళిద్దరే ఒక సాంగ్ లైన్ కనపడుతుంది కానీ చాలా బాగా అనిపించేస్తుంది. నిధి అగర్వాల్ అయితే టోటల్గా కెమిస్ట్రీ పరంగా అయితే బాగా అల్టిమేట్ కానీ మోసం చేసేస్తుంది. కానీ ఎండింగ్కి వచ్చేసరికి తన తప్పు తాను నిలిచేసుకుంటుంది. కట్టప్ప ఉన్నాడు, నాదర్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు, అందరి పాత్రలు బాగుంటాయి. సినిమా మొత్తం పవన్ 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 అన్న అంతే. అంది అనే తుఫాన్ ఏదో అన్నారు కదా, నిజంగా తుఫానే మానవుడు. నిజంగా సినిమాలో పవన్ అన్న కనుక లేకపోతే సినిమా కానే కాదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ. మనకంటే ఎక్కువ నాకు తెలిసి నార్త్ ఇండియా చూస్తారు కావచ్చు, ఎందుకంటే ఔరంగజేబ్ అంటే అంత గొప్ప అక్కడ. అలాగే హరిహర అంటే ఈ సౌండ్కి అక్కడ మనోళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ఇంకా బాగా ఆడుతుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి పార్ట్ బాగా అనిపిస్తుంది. ఇక కీరవాణి గారికి దండం పెట్టాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటల సాంగ్లకు ఇచ్చిన మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అద్భుతంగా అనిపించేస్తాయి. పవన్ అన్న గురించి చెప్పాలంటే అసలు ఇంకా ఇటువంటి సినిమా చూడడానికి చాలా చెప్పనవసరం లేదు. అలాగే పవన్ అన్న సినిమాలో వాడుకుంటుంది కదా, కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో అని. అలా కాదు, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి నిధి అగర్వాల్ తను వాడుకోవాలి. కన్ను కొట్టినాడురో కన్నే కొట్టినాడురో, కన్ను కొట్టినాడురో కన్నే కొట్టినాడురో, కన్ను కొట్టిన కన్నే మనసు కొల్లా కొట్టినాడురో. ఆమె వాడుకోవాలి పవన్ అన్న గురించి. అంత అద్భుతంగా ఉందన్నమాట. పాటలు బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది, ఎక్కడ మైనస్ అయితే లేవు. ఒక్కటి సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ కనబడితే అవి కొద్దిగా ఇబ్బంది అని తప్ప సినిమా మాత్రం అల్టిమేట్ సినిమా. పవన్ అన్న తప్ప సినిమాలో ఇంకా వేరే వాళ్ళు ఎవరిని పెట్టినా మైనస్ అయ్యేది. 100% తన బుధస్కంధాలపై మోసిండు. బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్నాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. క్లైమాక్స్లో RRR టైప్లో విలన్ హీరో కలిసి చేతులు కలిపేసుకున్నారు. సో మరి చేతులతో నరుకుంటారో ఈసారి, మరి కంటి సూపుతో నరుకుంటారో తలవాళ్ళు తెచ్చి నరుకుంటారో తెలియదు. కానీ కోహినూరు వజ్రం గురించి ఉన్నది. అంతకంటే వజ్రాలు మన వేదాలు శాస్త్రాలు చెప్పేవాళ్ళని చెప్పేసి మన పెద్ద పెద్ద పండితుల గురించి మహానుభావుల గురించి చెప్పారనమాట. సో అద్భుతమైన మూవీ హరిహర వీరమల్లు. హాలీవుడ్ హీరోయిజం అంతా పడుకోవాలి హరిహర వీర మల్లును చూస్తే. బాలీవుడ్ బాదుషాలంతా తొంగోవాలి హరిహర వీర మల్లును చూస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుడి సత్తా ఏందో మరోసారి నిరూపించడం, న్యాయం ధర్మం కూడా ఉన్నది. మన పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంటుందో దాని గురించి చెప్పడం, దాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి సినిమా చూడండి. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా తెలిపింది. ఫస్ట్ హాఫ్ చూసినంత ఫీల్ సెకండ్ హాఫ్లో లేదు. సో ఓవరాల్గా యావరేజ్ ఎందుకని అది కేవలం ఫస్ట్ హాఫ్ వల్లే. కానీ భుజాల మీద వేసుకున్నారు కీరవాణి గారు మాత్రం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన బీజిఎం మాత్రం చాలా దెంగాడు. నిజంగా ఆయన లేకపోతే మరీ ఇంత యావరేజ్ అని కూడా చెప్పలేము సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం తేలిపోయింది అన్న. అంటే జ్యోతికృష్ణ గారి అనుభవం, ముఖ్యంగా ఆ జ్యోతికృష్ణ గారిని తీసుకోవడమే మైనస్ సినిమాకి. డైరెక్షన్ పూర్తిగా మైనస్. ఎందుకంటే క్రిష్ గారు టేకింగ్ ఎలా ఉంటుందో జనాలు తెలుసు. అలాగే జ్యోతికృష్ణ గారు టేకింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మేమే చూస్తున్నాం. అయితే ఆయన ఎవరికి తెలియదు, బట్ ఈ సినిమాతో లిగిద్దాం అనుకున్నాడు, మరీ కిందకు తొక్కేశారన్న. ఎందుకంటే క్రిష్ గారు డీల్ చేసిన విధానం ఒకలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఎందుకంటే ఫస్ట్ నుంచి క్రిష్ గారు ఉన్నారు, మధ్యలో తప్పుకున్నారు కాబట్టి. బట్ క్లైమాక్స్ బాగాలేదు సినిమాలో. ఆ సెకండ్ హాఫ్లో ఒక 2 నిమిషాలు సీన్ ఉంటుంది, అంటే ధర్మం కోసం పోరాడే సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం బాగుంది. సో అందుకనే యావరేజ్ మూవీ అన్నాను. బట్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఈ విధంగా పవర్ స్టార్ని చూసి ఐఫీస్ట్ అనుకోవచ్చు. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆ ఫైట్లో కానీ, ఆ బల్లుని తిప్పడం కానీ, ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా అంటే ఆయన ఎప్పుడో నేర్చుకున్న విద్యని ఈ సినిమాకి మొత్తం వాడేసాడు. చాలా కష్టపడి ప్రతి సినిమా అదే చెప్తున్నాను. ఫైట్ సీన్స్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఆయన చూసి ఈ విధంగా పవర్ స్టార్ గారు నటించారా, ఈ విధంగా జంప్ చేశారా, ఏం చేశారా అనిపిస్తుంది. ప్రతి సినిమాలను కూడా పవర్ స్టార్ అరవడం కాదు, నిజంగా పవర్ స్టార్ అంటే నిజంగా ఆర్చే సినిమా అన్న ఇది ఫస్ట్ హాఫ్ వరకు. బట్ ఆయన కష్టం అయితే మాత్రం వృధా అయిందని చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నాను, జానీకి ఇప్పుడు ఏం మారలేదు. నిజంగా చెప్తున్నాను, ఆయన ఏలట్టడం మానేసి అందంగా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాగైతే లొంగున్నాడో కథకే ఈ సినిమాలో సెకండ్ పార్ట్లో కూడా ఉంటే నిజంగా కొంచెం కష్టమైన జ్యోతికృష్ణ తీసేసి క్రిష్ గారిని పెట్టుకుంటే సెకండ్ పార్ట్కి ఒక ఇండస్ట్రీ హిట్గా ఆయన మళ్ళీ తిప్పేస్తారన్న సినిమాని. ఎందుకంటే ఒక అనుభవం ఉన్న డైరెక్టర్కి అనుభవం లేని డైరెక్టర్కి ఇదే తేడా. చెప్తున్నాను కదా, క్రిష్ గారిని ఏ విధంగా తప్పించారో మాకు తెలియదు, కానీ క్రిష్ గారిని పెట్టుకుంటే సెకండ్ పార్ట్ అనేది ఒక ఇండస్ట్రీగా ఇప్పుడు మిగిలిన అంటే ఆయన ఇమేజ్కి పవర్ స్టార్ ఇమేజ్ తగ్గట్టుగా మీకు కలెక్షన్లు అయితే రావచ్చేమో, కానీ సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అన్న అంతే. థ్యాంక్ యూ. నిధి అగర్వాల్ గారు భుజాల మీద వేసుకొని చెప్తానంట. ఇంకో అంటే ఈయన కూడా ముందుకన్నా కొద్ది ప్రమోషన్ అవి చేసింటే ఇంకా వేరే లెవెల్లో. ఇప్పుడు బాగాలేం కాదు, మొత్తం ఫుల్ అయిపోతాయి థియేటర్లు. ప్రీమియర్ షో చూశాను, అంతే చూద్దాం, గొంతు రాసిపోయింది. ప్రీమియర్ షోలు చూశాను, దాని తర్వాత మార్నింగ్ మళ్ళీ మ్యాట్నూ ఉంది. వేరే లెవెల్ మన సినిమా చెప్పే అసలు ఏం తీసి పడేసి ఏం లేదు. సినిమా హైలైట్స్ అంటే సినిమా హైలైట్ భయ్యా. ఒక 5 సంవత్సరాల గురించి వెయిట్ చేస్తా ఉన్నాం కదా, వెయిట్ చేసి ఒక వేరే లెవెల్ హిట్ ఇచ్చాయన్నమాట. ఒక ఫుడ్ లేకపోతే అదే చెప్పాం కదా, 1 డే అంతా ఫుడ్ లేకపోతే ఈవినింగ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో అలా పౌరుషా పవన్ కళ్యాణ్ అమ్మాలకి ఎలా ఉందన్నమాట. అసలు చెప్పడానికి ఏముంది, మన ఎంఎం రత్నం గారి మ్యూజిక్ అయితేనేంటి, క్రిష్ గారు డైరెక్షన్ దండమయ్యా నిజం చెప్పాలంటే.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉండే ఒక గొప్ప అదృష్టం అనమాట. మనం చేసుకున్న అంటే పూర్వజన్మ సుకృతం అంటారుగా అలాగమాట. ఇలాంటి సినిమాలు ఏమంటే ఆయన తర్వాత ఎవరైనా హిస్టరీస్ మైథలాజికల్ మూవీస్ తీయాలంటే ఆయన తర్వాత ఎవరైనా తీసిపోవడానికి ఏం లేదు. 5 సంవత్సరాలు పార్ట్ 1 కోసం అయితే వెయిట్ చేయించారు. పార్ట్ 2 కోసం 6 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు వెయిట్ చేద్దాం అనమాట. అలా ఉంది సినిమా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఓకే, అడల్ట్ మూవీస్ అవి సంథింగ్ ఏమో ఉంటాయి ఓకే, అవి డిఫరెంట్ జోన్ అనమాట. విత్ ఫ్యామిలీ చూడాలని సినిమా అనమాట. దయచేసి చెప్తా ఉన్నాను, విత్ ఫ్యామిలీ ఒక వీకెండ్ వస్తుంది కదా, వెళ్ళి చూడండి. వేరే లెవెల్ అంటే స్టోరీ టెల్లింగ్ అనేది వేరే లెవెల్ ఉంది అనమాట. సనాతన ధర్మం మిగతా అంటే హిందూ దేవాలయాలు, దాని తర్వాత వాళ్ళ భాషలు, మత మార్పిడి గురించి ఎలా అయితే ఇంతమందిగా చేశారో ఔరంగజేబు, దాని తర్వాత సుల్తాన్లు, వీళ్ళు హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళంతా మత మార్పిడి చేసిన హైదరాబాద్ విలువలో క్యారెక్టర్ అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఏ విధంగా వాళ్ళని దత్త తీసుకుంటాడు, దాని తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తాడు, ఏ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని ట్రై చేస్తాడు అనేది స్టోరీ ఫస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ పార్ట్ 2. మామూలుగా లేదన్న అసలు కేక సినిమా గురించి అసలు మాట్లాడే విషయమే కాదు. ఎవరైనా ట్రోలింగ్ చేస్తే మాత్రం పంట పెట్టేయడం అంత మంచి ఏం లేదు. చూసుకోండి, ఒక ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ అంతే. ఇక అన్న గురించి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆంధీ వచ్చిందని అప్పుడే వచ్చింది, 2024లోనే వచ్చిండు, డిప్యూటీ సీఎంతోనే వచ్చిండు ఆంధీ అని. పిఎంఏ చెప్పిండు ఆంధీ పవన్ కళ్యాణ్ అంటేనే ఆంధీ అని. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా అంతే. సినిమా మాత్రం జబర్దస్త్ ఉందన్న, సూపర్ ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. స్పెషల్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ అంతే. రికార్డ్స్ మొత్తం రిటర్న్ వచ్చేస్తాయి. ఇంకా అందరి పుష్ప కాదు కదా, పుష్ప డబ్బాలు వచ్చేస్తాయి అంతే. అదొక్కటే చెప్పగలుగుతాం. హరిహర వీరమల్లు మూవీ హరిహర వీరమల్లు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా సినిమాని పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నానో ఇక అలా చూస్తామండి. థియేటర్ అంతా ఇవే క్లాతులు నిండిపోయింది మొత్తం. కట్ చేస్తే 2 డైరెక్టర్లు మారారు. సో దానివల్ల మైండ్లో అది పెట్టుకుని థియేటర్కి వెళ్తున్నామా లేకపోతే ఏంటనేది కొంచెం నాన్సింగ్ అయిపోయింది మాకే. సినిమా చూసినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ వర్షన్, ఫైట్లు, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. ఇక ఇంటర్వెల్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. కానీ ఏంటంటే కొన్ని షార్ట్లు, కొన్ని గ్రాఫిక్ సీజీ వర్క్లు అవి ఒక్కటే తప్ప సినిమాని ఎక్కడా తక్కువ చేయలేదు. మిగతాదంతా నెక్స్ట్ లెవెల్. సో పార్ట్ 2 ఉంది కదా, సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే పార్ట్ 2ని ఏదైనా చిన్న కరప్షన్స్ ఉంటే చేసుకోండి. ఇట్లాంటివి ఉంటే ఆడియన్స్ ప్రతి ఒక్కడు అన్నీ కనిపెడుతూ ఉంటాడు, మనకి ప్రతిదీ కనిపెడుతూ ఉంటాడు. సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా ఆ మైనసే పట్టుకుంటాడు. సో ఆ మైనస్ అందరూ పట్టుకున్నారు. సో ఆ మైనస్ అందరూ ఎవరో చెప్పట్లే. సో ఇది చూస్తే వాళ్ళకే తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నా. సో నెక్స్ట్ పార్ట్ ఏదో ఒక ఇల్లుకి ఎవడో పునాది ఎత్తే 2 మేసులు చేసినట్టు అనిపించింది అనమాట. సో అదొక్కటే మెయిన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలండి. నరనరాల్లోనే బాగా ఇంకిపోయాడు తమను. సో తమనుండే అసలు ఆర్ఆర్ చంపేసాడు. అది బాగా అలవాటు అయిపోయాడు. ఎంఎం కీరవాణి గారు కొంచెం ఇంకా చాలా ఇంకా ఆ సినిమాకి ఇచ్చారు, ఇంకా ఇచ్చుంటే ఇంకా బాగుండు అనమాట.